హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే అటుకులతో పోహ చేశాను. ఒక్కసారి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ముందుగా అయితే బాండి పెట్టేసుకుందాం. బాండి పెట్టేసుకున్న తర్వాత ఒక 2 చెంచాలంతా నూనె వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకొని దాని తర్వాత పల్లీలను వేసుకొని మంచిగా నూనెలో కొద్దిసేపు ఉంచాలి. దాని తర్వాత ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలను అయితే అందులో వేసేసి మంచిగా అటు ఇటు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లోకి 2 రెమ్మలంత కరివేపాకు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. నూనెలో మంచి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుందండి. అలాగే సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటు అది మగ్గేంత వరకు ఏం చేస్తాం, ఒక 5 మినిట్స్ అంత దొడ్డు అటుకులను తీసుకొని మంచిగా నీళ్ళలో ఒకసారి కడిగేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి పెట్టాలి. ఓన్లీ 5 మినిట్స్, ఎక్కువ అయితే అది మెత్తగా అయిపోతుందండి, సరిగ్గా రాదు. కొద్దిసేపు నానబెట్టుకోవాలి. దీంట్లోకి మంచి ఫ్రై అయిపోయినాయి, కొంచెం పసుపు వేసుకొని అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టిన అటుకుల్ని మంచిగా వాటర్ అంతా తీసేసి మంచి పిండేసుకుంటూ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మంచిగా అటు ఇటుగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత చూడండి మంచిగా కలర్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మెత్తగా కూడా కాలేదు, మంచిగా ఫ్రై అవుతుందండి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయని తీసుకున్నాను. నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలి, చాలా బాగుంటుంది పోహాలు. నిమ్మకాయ వేస్తే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఒకటైతే పిండేసుకొని మంచిగా అటు ఇటుగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పైనుంచి మంచిగా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకోవద్దు, ఇంకా అట్లనే ఉండాలి. దీని తర్వాత మూత పెట్టేసుకొని అలా మూత పెట్టి ఇలా తీసేస్తే చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. పొగలు కూడా వచ్చేస్తున్నాయి. సింపుల్గా ఇలా చేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. చూడండి సేమ్ పులిహోరలాగా అనిపిస్తుంది కదా అటుకులతో పోహా చేసుకుంటే. సింపుల్గా నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా బాగా అయిందండి, పొడి పొడిగా చాలా బాగుంది. మీరు కూడా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. ఓకే అండి, చూడండి చాలా బాగుంది కదా, క్యారెట్ ఇవన్నీ వేసేసరికి కలర్ కూడా ఓకే అండి. ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.